కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్? ఇంగ్లీష్ ఏంట్రా? కలర్ చూస్ చేసుకున్నా చేసుకోకపోయినా అవైతే చాక్లెట్స్, ఎగ్ షేప్ లో ఉన్న చాక్లెట్స్. అసలు ఎగ్ షేప్ లో చాక్లెట్స్ ఎందుకు చేశారా అంటే ఇక్కడ గుడ్ల పండగ, ఈస్టర్ టైం కాబట్టి. మా కాలేజ్ లో అయితే ఈ గుడ్ల పండగని గేమ్స్ పెట్టి మరీ ఎంగేజ్ చేశారు అందరినీ. వీళ్ళు పెట్టిన గేమ్ ఏంటంటారా? ఈస్టర్ ఎగ్ హంట్. ఆ గుడ్లని వీళ్ళు దాచి పెడతారంట, అవి మేము ఎతకాలంట. మన ఆనవాయితీ ఇక్కడ కూడా మనం వదలలేదు. మనం లేచేసరికి సగం రోజు ఎలాగో అయిపోద్ది, సరే అని చెప్పి అట్లీస్ట్ ఈ ఆట ఆడదామా అంటే ఇందులో సగం ఆట కూడా అయిపోయింది. ఏప్రిల్ 1 రోజు బయటికి వెళ్తే ఫూల్ అవుతావేమో అని చెప్పేసి సెకండ్ రోజు కాలేజ్కి వెళ్ళినందుకు ఫస్ట్ రోజే హంట్ స్టార్ట్ అయిపోయిందని మళ్ళీ ఫూల్ అయ్యాము. ఏప్రిల్ 1 కాలేజ్కి వచ్చామా, ఫ్రెండ్స్ ఫూల్ చేసామా అని కాకుండా వీడెవడో ఈ గుడ్ల మీద దండయాత్ర చేశాడు. మా కాలేజీలో దాచింది 60 అయితే దగ్గర 40 నుంచి 45 వరకు వీడే కనిపెట్టేశాడు. వెతికి అలసిపోయి ఇంటికి వెళ్ళిపోయినట్టున్నాడు వాడు. నేను ఏప్రిల్ 2 రోజు పొద్దున్నే కాలేజ్కి వెళ్ళగా నాకు 3 గుడ్లు ఉన్నాయా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఓపెన్ చేశా. ఈ లోపు నా ఫ్రెండ్స్ వచ్చి గుడ్లు నీకు చాక్లెట్లు నాకు అని చెప్పి ఇది దొబ్బేశారు. ఇంకా ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఆ ప్లాస్టిక్ గుడ్లు కూడా కాలేజ్ లో ఇచ్చేయాలంట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వాటిలోనే పెట్టి మళ్ళీ ఆడతారేమో. కాలేజ్ రిసెప్షన్ లో ఇవి ఇచ్చేయగానే నా ఐడి రాసుకొని దాని పక్కన నేను ఎన్ని కనిపెట్టానని రాశారు. నాకైతే ఏం గిఫ్ట్ రాలేదు. మీరు కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి.